హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రత్నపురి గడ్డతో స్వీట్ చేయబోతున్నాను. దీన్ని స్వీట్ పొటాటో అని కూడా అంటారండి. ముందుగా స్వీట్ పొటాటోని బాగా శుభ్రం చేసేసుకొని ఇలా మనం కుక్కర్లో ప్లేస్ చేసేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఒక విజిల్ వచ్చేలా ఉండనివ్వాలండి. చూసారా, ఇలా బాయిల్ అవ్వాలి. ఇది చల్లారాక పీల్ తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇది శివరాత్రికి స్పెషల్ అండి. ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని అలాగే ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాం. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ అండి. ఆ బాయిల్ అయిన స్వీట్ పొటాటోని ఇలా స్మాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టేసాక ఆ ప్యాన్లోకి ఇదంతా యాడ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. శివరాత్రి రోజు స్వీట్ పొటాటోని నైవేద్యంగా చూపిస్తారు కదా, నేనైతే ఇలా స్వీట్ చేసి నైవేద్యంగా చూపిస్తాను. దీంట్లోకి ఒక 1 కప్ షుగర్ యాడ్ చేశాను నేను. తక్కువ స్వీట్ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కెర కరిగే వరకు మనం ఉండనిస్తే చాలండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. లాస్ట్లో మనం గీ యాడ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సింపుల్ స్వీట్ పొటాటో హల్వా రెడీ అండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.